నెల్లూరు జిల్లా సంగం మండలంలో దువ్వూరులో ప్రమాదం చోటు చేసుకుంది. పులివర్తి వెంకట సుబ్బయ్య కమల దంపతుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లో ఆ ఇంటి పైకప్పు గోడలు, ఇంటి గోడలు మొత్తం చెల్లాచెదరయ్యాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించినట్టు ప్రాథమిక అంచనా వేశారు. అయితే పేలుడు ప్రభావంతో ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఇంట్లో ఉన్న సామాన్లు చెల్లాచెదురుగా పడ్డాయి. దాదాపు 18 లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో దువ్వూరులో ప్రమాదం చోటు చేసుకుంది. పులివర్తి వెంకట సుబ్బయ్య కమల దంపతుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లో ఆ ఇంటి పైకప్పు గోడలు, ఇంటి గోడలు మొత్తం చెల్లాచెదరయ్యాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే పేలుడు ప్రభావంతో ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఇంట్లో ఉన్న సామాన్లు చెల్లాచెదురుగా పడ్డాయి. దాదాపు 18 లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఒక డ్రాప్ అందుకోసమే కదా 14 కేజీలు 1 మంత్ 2 మంత్స్ వస్తుంది. స్మోక్ అంతా బయటికి వెళ్ళిపోవాలి, అందుకోసం ఇది లేపేస్తాం. అంతేనమ్మా, అదృష్టం ఇంట్లో ఉంటే అసలు పిల్లలు హాస్టల్ పోవడం, ఇల్లు బెడ్రూమ్ కొట్టింది అంతేనా? బెడ్రూమ్ ఇంత పెద్ద మొక్క పడిపోయింది. ఇందాక ఒక రూమ్ మాకు మేము భయపడి జనాభా దాని బయటికి తాగేసాం. కొంచెం నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఈరోజు ఉదయం సుమారు 10 గంటల 40 నిమిషాల సమయంలో మా స్నేహితుడు పులివర్తి వెంకట సుబ్బయ్య, ఆ అమ్మాయి వచ్చేసి కమల, వీళ్ళిద్దరూ బ్రతుకు తెరువు కోసం, అబ్బాయి వచ్చేసి సుమారు 7-8 సంవత్సరాల నుంచి బ్లూ డాట్లో డెలివరీ బాయ్ వెళ్తాడు. అమ్మాయి వచ్చేసి అసిస్టెంట్ నర్సుగా బుచ్చులో దేవసేని నర్సింగ్ హోమ్లో అసిస్టెంట్ నర్సుగా పనిచేస్తుంది. ఆ క్రమంలోనే 9:30 సమయంలో అమ్మాయి బయటికి వెళ్ళింది. విధివశాత్తు ప్రకృతి వైపరీత్యంగా ఏం జరిగిందో తెలియని విషయంలో ఇంట్లో ఎవరికి తెలియని విధంలో అకస్మాత్తుగా అలివిగాని సౌండ్, విపరీతమైన శబ్దం వచ్చి ఇంటి గోడలకి పైర్ స్లాబ్కి గ్యాప్ వచ్చే విధంగా అంత సౌండ్ వచ్చి ఆ స్లాబ్ గోడ సుమారు 3 అంగుళాల నుంచి 4 అంగుళాలు సైడ్ వచ్చేసింది, ఓపెన్ అయిపోయి ఇల్లు ఎందుకు పనికిరాని పరిస్థితి. సుమారు 10 అంకణాలు ఇల్లు ఉంటుంది సమ్ సైడ్ తోటే. ఆ ఇల్లు సుమారుగా 15 లక్షలు విలువ చేస్తుందని చెప్పి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళ అధికారులు కొందరు తెలపడం జరిగింది. వస్తువులు వచ్చేసి సుమారు 2.5 నుంచి 3 లక్షల దాకా, ఆ ఫ్రిడ్జ్ అయితేవి, ఏసీ అయితేవి, ఇటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందని గ్రామస్తులు అందరూ అడగగా, సిలిండర్ బాగుంది, గ్యాస్ సిలిండరు పైపు వల్ల లీక్ అయి ఉండొచ్చు, ఏదో ఒక రూపంగా వీళ్ళు ఆన్ చేసి మర్చిపోయి ఉండొచ్చు. ఏ విధంగా అయితే గ్యాస్ బయటకు వచ్చింది, తలుపులన్నీ క్లోజ్ చేయటం వల్ల ఒక డ్రాప్ గ్యాస్కి బయటకు వెలువడిన తర్వాత 250 వాట్స్గా అది మారుతుంది వైర్ రూపంలో వచ్చే లోపల. ఆ స్ప్రెడ్ అయిన తర్వాత అదంతా బయటకు వచ్చిన తర్వాత కరెంటు వచ్చిపోయి ఉండొచ్చు. ఆ సందర్భంలో అప్పుడు ఆ గ్యాస్ పేలుడికి వచ్చే మంట రాకుండా ఫైర్ బయటకు పోయేదానికి చూపిస్తుంది. అందువల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు
తెలపడం జరిగింది.